హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ. పవన్ కళ్యాణ్ ఆలోచన విధానాలకు అనుగుణంగా కులాలను కలిపే సిద్ధాంతం 2019లోనే వర్కౌట్ అయిన నియోజకవర్గం ఏదైనా ఉందంటే అది రాజోల్. అందుకే రాజోల్లో ఘన విజయం సాధించింది జనసేన పార్టీ. అప్పటి నుంచి ఇప్పుడు దాకా తీసుకుంటే ఆయన ఈ కులాలను కలిపే సిద్ధాంతం అనేక నియోజకవర్గాలు ఇంప్లిమెంట్ చేస్తూ వస్తున్నారు. ఈ సోషల్ ఇంజనీరింగ్ అనేది ఫస్ట్ ఇక్కడ ఎందుకు నేను చెప్తున్నానంటే, ఇక్కడ ఎస్సీ జనాభా అధికం, అలాగే శెట్టి బలిజలు, ఇతర బీసీ వర్గాలు, అలాగే కాపులు కూడా అధికం. సో వీళ్ళందరినీ కలుపుకుంటేనే విజయం సాధ్యమైంది. ఆ రకమైన సోషల్ ఇంజనీరింగ్ వర్కౌట్ అయింది కాబట్టి రాజోలు జనసేన గెలవగలిగింది. అయితే ఇక్కడ ఈసారి రాజోలుకు వచ్చేసరికి రాజోలు ఎస్సీ నియోజకవర్గం సంగతి మీ అందరికీ తెలిసిందే. బొంతు రాజేశ్వర్ గారు ఇక్కడ టికెట్ వస్తుంది అని ఆశించారు. రీజన్ ఏంటంటే, బొంతు రాజేశ్వర్ గారు 2014లో వైసీపీ తరఫున పోటీ చేశారు. 3000 ఓట్ల తేడాతో, అంటే స్వల్ప మెజారిటీ అని చెప్పాలి, తేడాతో ఆయన ఓడిపోయారు. ఆ తర్వాత 2019లో కూడా కేవలం 800 చిల్లర ఓట్ల తేడాతోనే ఆయన ఓటమి పాలవటం జరిగింది. సో ఇవన్నీ సమీకరణ అంటే వాస్తవానికి ఆ రోజు జనసేన పార్టీ ఉంది, తెలుగుదేశం పార్టీ ఉంది, వైఎస్ఆర్సీపీ ఉంది. ఈ ముక్కోణపు పోటీలో కేవలం 800 ఓట్ల తేడాతో ఆయన ఓడిపోయారు. అయితే బోల్డ్ అంత సానుభూతి బొంతు రాజేశ్వర్ గారికి ఉన్నది. అదే సమయంలో జేఎస్పీ తరపున కూడా ఆయన పోటీ చేస్తారు అన్న ఊహాగానాల నడుమ ఉన్నట్టుండి అది దేవ వరప్రసాద్ గారికి కేటాయించబడ్డది. అయితే అయినప్పటికీ కొంత అసంతృప్తి అన్ని నియోజకవర్గాల్లో కూడా, ఈ నియోజకవర్గంలో కూడా అసంతృప్తి ఉంది. ఈ అసంతృప్తి నేపథ్యంలో బొంతు రాజేశ్వర్ గారు ఒక ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఏంటి ఈ ఆత్మీయ సమావేశం ఉద్దేశం? బొంతు రాజేశ్వర్ గారు ఏమన్నా వ్యతిరేక గళం వినిపించాలనుకున్నారా, లేకపోతే జనసేన పార్టీకి మరింత బలంగా పనిచేయాలనుకున్నారా? మాట్లాడదాం. బొంతు రాజేశ్వర్ గారి దగ్గర ఉన్నాం మనం. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. సార్, మీ మీద సానుభూతి ఉన్నది. మీకు నియోజకవర్గంలోనే కాదు, కేవలం 2 సార్లు మీరు విద్యాధికులు, మీరు ఒక ఉమ్మడి రాష్ట్రానికి మీరు ఇంజనీరింగ్ చీఫ్గా పనిచేశారు సుదీర్ఘకాలం. సో మీ కండక్ట్ పట్ల కావచ్చు, మీ వర్క్ పట్ల కావచ్చు, అందరికీ ఒక గుడ్ ఇంప్రెషన్ ఉంది. అలాగే జనసేన పార్టీలో కూడా మీరు జాయిన్ అయిన తర్వాత ఖచ్చితంగా మీకే వస్తుందనుకున్నా, కానీ రీజన్స్ ఏమైనా కావచ్చు, ఒక్కొక్క నియోజకవర్గాల్లో మారుతూ ఉండొచ్చు. కానీ మీరు ఆత్మీయ సమావేశం పేరుతో ఒకటి నిర్వహించారు. ఇవాళ టికెట్ ఆల్రెడీ డిసైడ్ అయిన తర్వాత మీరు ఈ ఆత్మీయ సమావేశం నిర్వహించడం అంటే ఎలా అర్థం చేసుకోవాలి? ఇది ఆత్మీయ సమావేశమా, లేకపోతే బల ప్రదర్శన? తప్పనిసరిగా ఆత్మీయ సమావేశం బల ప్రదర్శన వాటి కాదు. ఎందుకంటే సుమారు 12 ఏళ్ళు పైనుండే నేను రాజకీయాలు ఉన్నాను. ప్రతి గడపకి నేను సుమారు 5 సార్లు పాదయాత్రలు చేశాను. నేను తర్వాత ఎంతోమందికి పాత రోజుల్లో సేవా కార్యక్రమాలు పాల్గొన్నాను. సుమారు 7-8 ఏళ్ళ క్రితం 28 గ్రామాలకి నీటి అద్దెలు ఉంటే పెద్ద పెద్ద ట్యాంకర్స్ తోటి వంతు సర్వీసెస్ అని చెప్పేసి నీటి సరఫరా చేయడం, అలాగే ఎన్నో దేవాలయాలకి సేవా దృక్పథంతో చేయడం, అలాగే చర్చలకు చేయడం, ఒకటి కాదు ఎన్నో కార్యక్రమాలు. దాని మీద నా సొంత మనుషులు అనేవాళ్ళు, నాకు ఆత్మీయులు అనుకునేవాళ్ళు వేలాది మంది ఈ నియోజకవర్గంలో ఉన్నారు. వేలాది మంది. వారంతా కూడా ఈ మధ్య జరిగినటువంటి ఈ టికెట్ ప్రక్రియలో వాళ్ళంతా కూడా బాధాతత్వంతో, నిరాశ నిస్పృహలో అయిపోయి బాధపడుతున్న, చాలా ఆవేదనతో ఉన్న మాట నేను గమనించాను. నాతో కూడా ప్రస్తావించారు అందరూ. మరి ఈ టైంలో కొన్ని అరాచక శక్తులు, అంటే పొలిటికల్ అపోనెంట్స్, వైఎస్ఆర్ పార్టీ అనివ్వండి, ఇంకే పార్టీ అనివ్వండి, వాళ్ళు మా ఈ సిచ్యువేషన్ని వాళ్ళకి పరగా మలుచుకోవడం, మా వాళ్ళు అందరినీ కూడా డిస్టర్బ్ చేయడం, కొంతమందిని ఆ పార్టీలో రమ్మని అడగటం, ఇదంతా కూడా సరైన పద్ధతిలో జరగట్లేదని
మరి మా వాళ్ళు కూడా ఆత్మస్థైర్యాన్ని కలగజేయ ఉద్దేశంతో ఈ ఆత్మీయ సదస్సు పెట్టాను. సార్, ఎవరు మిమ్మల్ని డిస్టర్బ్ చేసింది? అంటే మీరు వైఎస్ఆర్సీపీ అని చెప్పారు, కొంతమంది కుట్రలు పన్నారన్నారు. ఎవరు ఆ కుట్రలు పనింది? వైఎస్ఆర్సీపీనా, తెలుగుదేశమా, జనసేన పార్టీలో కూడా ఉన్నారా? 100% అపోజిషన్ పార్టీ వాళ్ళు. ఉమ్, ఎవరికి కావాలి బలం? ఇప్పుడు అందరికంటే వీకెస్ట్ పొజిషన్లో వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఉన్నారు. ఉమ్, వాళ్ళకి ఎస్సీ బీసీలు మద్దతు కావాలి. కాపులు ఎలాగా జనసేనతో ఉంటారు. నా మనుషులంతా కూడా ఎస్సీ బీసీలు అందరూ కూడా వైఎస్ఆర్ పార్టీని వదిలి జనసేనలో జాయిన్ అయ్యారు.